సోషల్ మీడియాలో ఒక సీరియస్ వాతావరణం బంగ్లాదేశ్ లో నెలకొంది అనేది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు కొంతమంది చెప్తున్నటువంటి విషయం. అండ్ అందులో భాగంగానే ఒక పూర్వదల ఉపజిల్లా నేత్రకోణ డిస్ట్రిక్ట్ లో బంగ్లాదేశ్ లో మోని కర్మాకర్ అనే ఒక ఆవిడని ఆమె ఉమెన్స్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ కి ఆ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా చైర్పర్సన్ ఆమె మోని కర్మాకర్ చేతి వేళ్లను నరికేశారు. నిన్ననే జరిగింది, నిన్న మొన్న. ఏంటండి? చెప్పండి. యా, చేతి వేళ్లను నరికేశారు. చేతి వేళ్లను నరికడమే కాదు, ఆ మొత్తం కుటుంబాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా వార్తా కథనాలు చదువుతూ ఉంటే చాలా భయానకంగా ఉంది. వాళ్ళని మొత్తం ఎంత అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి మొత్తం ఉన్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారంట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నలు అందరినీ బెదిరించారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తామన్నారు. ఈమెను కూడా చంపేయడానికే వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు. కానీ ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక బెదిరింపు ధోరణిలో ఇవ్వాలి. ఇంకెవరు కూడా ఇట్లాంటి మాట్లాడదు. ఈ వేళను నరకడం అంటే అర్థం ఏంటి? ఇంకెవరు కూడా సోషల్ మీడియాలోనో ఇంకో దగ్గరనో ఏదైనా సరే హక్కుల గురించి మాట్లాడితే మీ సంగతి చూస్తామని చెప్పడం. మీరు అబ్జర్వ్ చేయండి, ఉమెన్స్ రైట్స్ కమిషన్ కి సంబంధించి ఒక జిల్లా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది. అండ్ అలాంటి పరిస్థితులే మిగతా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు వాతావరణం వేడెక్కుతుందో ఎవరికి తెలియదు. ఎక్కడ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని